మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. వెల్కమ్ కార్తీక్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? సార్ హౌ ఆర్ యూ అని అడగటం కూడా వేస్ట్. ఈ టైంలో 7th హెవెన్లో ఉంటారు ఇప్పుడు వచ్చినటువంటి సక్సెస్కి. డూయింగ్ గ్రేట్. తేజ సజ్జ అనేటువంటి ఒక అప్కమింగ్ స్టార్ అయిపోయాడు, హీరో అయిపోయాడు. చిన్న ఇది ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిగర్ ఫర్ హిమ్. ఎలా అనిపిస్తుంది సార్? వెరీ హ్యాపీ సార్. అసలు లిటరలీ టికెట్స్ దొరకట్లేదని కాల్ చేస్తుంటే అది ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి అంత యంగ్ హీరో అనేటువంటి ఈ సబ్జెక్ట్లో ఉన్న హెవీనెస్ని కానీ ఈ సబ్జెక్ట్లో ఉన్న సెరెనిటీని కానీ క్యారీ చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? 2021 నుంచి మేమిద్దరం కలిసి ఈ కథ ఎలాగైనా చేయాలని ట్రావెల్ అవుతున్నాము. దాని తర్వాత హిల్ స్టేషన్స్లో చేసాం, శ్రీలంకలో. మీరు చెప్పిన బడ్జెట్ ఎంత, అయిన బడ్జెట్ ఎంత, దాటిన బడ్జెట్ ఎంత? ఎందుకు లేదు సార్ నెంబర్స్ చెప్పాలంటారా? ఫస్ట్ టైం మరి అనుకోని ఆల్టర్నేటివ్స్ అనుకున్నారు. శ్రేయాకి ఏదైనా ఆల్టర్నేటివ్ అనుకున్నారు? శ్రేయా గారిది చాలా ఇన్స్టింక్టివ్ థింగ్ సార్. నాకు ఇన్స్టింక్టివ్గా అనిపించింది. మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. అసలు ద టోటల్ ఫిలిం ఈజ్ గెట్టింగ్ డార్క్ అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? అదే సార్, అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాస్లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక బ్లాక్స్లో కూడా డీటెయిల్ చూస్తుంది. అలాగే ఇద్దరు డైరెక్టర్స్ని మీరు దీంట్లో కమెడియన్గా చూపించారు. వాళ్ళిద్దరితో ఒక సీరియస్ క్యారెక్టర్ చేయించుకోవాల్సింది. దట్ ఈస్ వన్. ఎన్ని సెలక్షన్స్లో అది ఒక రాంగ్ సెలక్షన్ అనిపించింది. వెంకటేష్ మహా అండ్ తిరుమల వాళ్ళిద్దరి మీద కామెడీ ఎలా ఉండదు అనుకున్నారు మీరు? అంటే యాక్చువల్లీ ఈ సినిమాలో కామెడీకి ఈగల్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనేటువంటిది ముందే స్టార్ట్ అయిపోయింది సార్. ఇది ముందే స్టార్ట్ అయిపోయింది. ఈగల్ కంటే ముందే సార్ ముందే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈగల్ అయిపోయిన తర్వాత హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఎపీరియన్సెస్ ఆర్ డిసెప్టివ్ అంటారు. కొన్ని సక్సెస్ని కొంతమంది పర్సనాలిటీలు చూసి అబ్బా వీళ్ళ ఇంత పెద్ద సక్సెస్ సాధించిన వాళ్ళు ఎంత పెద్దగా ఉంటారో, ఎంత పెద్ద అచీవర్ అనుకుంటారు. కానీ చూస్తే ఈజ్ అపీరియన్స్ ఆర్ ఈజ్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేదు. సెప్టెంబర్ 12న విడుదలైనటువంటి మిరాయి చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు ఘట్టమనేని కార్తీక్. పేరు కూడా చాలా గొప్పగా ఉంది. ఘట్టమనేని అనగానే మనకు ఒక సూపర్ స్టార్స్ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఆ ఫ్యామిలీకి రిలేటెడో కాదో తెలియదు, కానీ మొత్తానికి ఆ పేరు మాత్రం చాలా ఘంటాపదంగా వినిపిస్తుంది ఈ రోజున ఇండస్ట్రీలో. అలాంటి అద్భుతమైన సక్సెస్ సాధించినటువంటి కార్తీక్ ఘట్టమనేని ఈజ్ విత్ మీ నౌ. ఆ మిరాయి సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు, ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ కార్తీక్. సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? సార్ హౌ ఆర్ యూ అని అడగటం కూడా వేస్ట్. ఈ టైంలో 7th హెవెన్లో ఉంటారు ఇప్పుడు వచ్చినటువంటి సక్సెస్కి. డూయింగ్ గ్రేట్. యాక్చువల్గా ఈ సినిమాకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్, వచ్చిన సక్సెస్, ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఏమన్నా ఉందా? ఎక్స్పెక్ట్ చేసింది సక్సెస్ ఏదో చాలా హై ఏదో ఫీల్ అవుతుంది సార్, కానీ లోపల ఫీల్ అవుతుంది ఒక రకమైన సైలెన్స్ సార్. అది ఎందుకో తెలియదు, బట్ చాలా రిలీవ్డ్గా ప్రశాంతంగా ఉంది సార్. అంటే ఇవాళకి 81.2 చేసిందని చెప్పి ప్రొడక్షన్ హౌస్ వరల్డ్ వైడ్గా గ్రాస్ చేసిందని చెప్పేసి ఇటువంటి న్యూస్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫిగర్ ఫర్ ఎ ఫిలిం ఆఫ్ దిస్ స్టేజర్. తేజ సజ్జ అనేటువంటి ఒక అప్కమింగ్ స్టార్ అయిపోయాడు, హీరో అయిపోయాడు. చిన్న ఇది ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిగర్ ఫర్ హిమ్. ఎలా అనిపిస్తుంది సార్? వెరీ హ్యాపీ సార్. అసలు లిటరలీ టికెట్స్ దొరకట్లేదని కాల్ చేస్తుంటే అది బుక్ మై షోలో గంటకు 8,000 చొప్పున అంత ఫాస్ట్గా రన్ అవుతుందని చెప్పి తెలిసింది. అదే సార్. అవును సార్. టికెట్ బుకింగ్ రేట్, స్పీడ్, అంత మంచి సక్సెస్ అనేటువంటిది. అంటే ఓవరాల్గా ఎలా వచ్చింది? ఒక తెలుగులోని కాకుండా ఇది ఫిలిం ఈజ్ రిలీజ్ యాజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం కదా. హిందీ కూడా వరల్డ్ వైడ్, ఇది అదర్ లాంగ్వేజెస్. హిందీ కన్నడ కూడా బాగున్నాయి సార్. హిందీ కన్నడ కదా చేశారు ప్రస్తుతానికి. హిందీ కన్నడ మలయాళం అన్ని లాంగ్వేజ్ చేశారు కదా. లాంగ్వేజెస్ నీట్గానే ఉంది సార్. మలయాళం ఎక్కువ రిలీజ్ ఉన్నాయి ఓనం వల్ల, కొంచెం స్లోగా. మిగతా అన్ని ఏరియాస్లో కూడా ఇట్ ఈస్ గెటింగ్ ద వండర్ఫుల్ రిజల్ట్స్. ఈ సినిమా స్టార్టింగ్ యాక్చువల్గా ఈ సబ్జెక్టు ఇంత పెద్ద స్పాన్ ఉన్నటువంటి సబ్జెక్టు
తేజ సజ్జాని మీరు హనుమాన్ సక్సెస్ చూసి బుక్ చేశారా? లేదు సార్, హనుమాన్ కంటే ముందే బుక్ అయింది. ముందే సార్, ముందే బుక్ అయింది. మరి ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి అంత యంగ్ హీరో అనేటువంటి ఈ సబ్జెక్ట్లో ఉన్న హెవీనెస్ని కానీ ఈ సబ్జెక్ట్లో ఉన్న సెరెండిటీని కానీ క్యారీ చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? లేదు సార్, ఇది ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యాం సార్. 2021 ఆ టైంలో నుంచి ట్రై చేస్తున్నాం ఎలాగైనా ఈ సినిమా చేయాలి అని. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటి నుంచి అనుకుంది ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విల్ డూ ఇట్ అని. 2021 నుంచి మేమిద్దరం కలిసి ఈ కథ ఎలాగైనా చేయాలని ట్రావెల్ అవుతున్నాం సార్. ఒకటి ఏంటంటే, ఒక రీజన్ ఏంటంటే సార్, ఇది అన్ని ఒరిజినల్ ప్లేస్లకి వెళ్ళి చేసాం సార్. నేపాల్లో ముస్తాంగ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది సార్, హెవీ హిమాలయన్ విండ్స్ ఉంటాయి, అక్కడ చేసాము. డెజర్ట్లో చేసాము, కచ్లో చేసాము. దాని తర్వాత హిల్ స్టేషన్స్లో చేసాము, శ్రీలంకలో, థాయిలాండ్లో ఎక్కడో డీప్ రూరల్ ప్లేసెస్లో చేసాము. ఇవన్నీ ప్లేసులకి వెళ్ళాలి, రియల్గానే షూట్ చేద్దాం, యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్ తీద్దాము, అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఆ అడ్వెంచర్ని ఫీల్ అవుతారు అని. 70-80% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్ సార్. దానికి ఎక్కడో చిన్న ఎక్స్టెన్షన్స్ ఏవో చేసాము, దాంట్లో విఎఫ్ఎక్స్ని ఇన్కార్పొరేట్ చేసాము. ఇట్ ఈస్ నాట్ ద రివర్స్. ఒక మ్యాట్లోనో ఎక్కడో చేసి ఆ ప్రయత్నం చేయలేదు సార్. ఈ సినిమాకి ఎఫర్ట్ పెట్టాం, అది ఏదో రకంగా స్క్రీన్ మీద కనిపించేది సార్. అంటే తను వాక్ చేస్తున్నప్పుడు విండ్ కొడుతూ ఉండడము, ఇవన్నీ మనం ఏ ప్రొపలర్లు పెట్టకుండా రావడం వల్ల అది చాలా న్యాచురల్గా అనిపించేది. పర్ఫామ్ చేస్తుంటే నిజంగా అతను స్ట్రగుల్ అవుతున్నాడు, నిజంగా అతను వెళ్తున్నాడు, ఈ ఫీలింగ్ నాకు షూట్ చేస్తున్నప్పుడు నాకే అనిపించేది. తేజ సజ్జా మీద ఇంత పెద్ద సబ్జెక్ట్ చేయగలన కాన్ఫిడెంట్ మీకు ఎలా వచ్చింది? అదే సార్, అది అంతకుముందు తనకు జాంబిరెడ్డి జాంబిరెడ్డి అయింది సార్. హనుమాన్ జరుగుతుంది. బట్ అనిపించింది ఏంటంటే సార్, ఈ సినిమాకి స్టారా అదా అనేది అంత పక్కన పెడితే సార్, అంత లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉంటేనే స్క్రీన్ మీద స్పాన్ అనిపిస్తుంది అనే విషయం మీద నేను తేజ ఇద్దరం వీఆర్ సోల్డ్ సార్. ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు దీన్ని ఎవరు చేస్తారనే దాని మీద ప్రొడక్షన్, అది క్వశ్చన్ మార్క్ సార్. సో మేమిద్దరం వెరీ కన్విన్స్డ్. మీ ఇద్దరు కలిసి మేము కలిసి విశ్వ గారు ఆ ప్రాసెస్ అంతా చాలా అదొక సపరేట్ ప్రాసెస్ సార్ మళ్ళీ అది. బట్ మేము ఎలాగైనా చేయాలి అనేది మాత్రం ఫిక్స్ అయి ఉన్నాం. సో ఆ ప్రాసెస్కి ఫస్ట్ థింగ్ ఏమైందంటే సార్, ఎలాగైనా చేద్దామని గట్టి ప్రయత్నంలో నేను లక్కీగా ఇదే బ్యానర్లో కార్తికేయ 2 ధమాకా చేశాను సార్ యాజ్ ఎ డిఓపిగా. సో చేశాను. అండ్ నిన్ను కోరి అనే సినిమాకి విశ్వ గారు లైన్ ప్రొడ్యూసర్ యూఎస్లో. లైన్ ప్రొడక్షన్ అంతా విశ్వ గారి కంపెనీయే చేసింది అప్పుడు. సో అలా నాకు విశ్వ గారు ఎప్పటి నుంచో తెలుసు. ఈ హ్యాస్ ఎ వెరీ పాజిటివ్ ఒపీనియన్ అని. అండ్ అది ఈ సినిమా ట్రాన్స్లేట్ అయింది. ఇలాంటి ఒక సినిమా ఉంది అనగానే ఆయన, నేను బ్యాక్ చేస్తాను దీన్ని, ఐ విల్ డూ ఇట్, ఎంత కావాలంటే అంత చేయండి అని. దానికి మన బడ్జెట్ ఎక్స్ ఉంటే ఎక్స్ కంటే కొంచెం ఎక్కువ అని ఆయన ఫిక్స్ అయ్యే దిగారు సార్. అది ఇంకా దాటింది. మీరు చెప్పిన బడ్జెట్ ఎంత, అయిన బడ్జెట్ ఎంత, దాటిన బడ్జెట్ ఎంత? ఎందుకు లేదు సార్ నెంబర్స్ చెప్పాలంటారా? అంటే ఆయన వాళ్ళ దాదాపు 60 crores ఫిలిం అనేటువంటిది బాగా సార్. నేను అనుకుంది సమ్వేర్ 45 దగ్గర ఎక్కడో ఫినిష్ చేస్తాము అని అనుకున్నాం సార్. అది 55-60 మధ్యలో ఎక్కడో ఎండ్ అయింది. అదంతా ఆయన మాకు ఇచ్చిన లగ్జరీయే. ఆ 45 ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం సార్. బిఫోర్ హనుమాన్. అవునవును, బిఫోర్ అను రిలీజ్ అయిన తర్వాత కొంత ఇది హనుమాన్ తర్వాత కొంత ఇది, కానీ అంతకు ముందే అంత బడ్జెట్ ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది చాలా జస్ట్ కన్విక్షన్ బిలీవ్ చేశారు ఆయన. కొన్ని ఒక్కసారి సబ్జెక్ట్ విషయంలోకి వద్దాం. సబ్జెక్టు అశోకుడు తను జరిగిన రక్తపాతాన్ని చూసి తను మారిపోయి తన ఇదిని మొత్తాన్ని, ఆ ధర్మాన్ని మొత్తాన్ని కూడా 9 గ్రంథాలుగా నిక్షిప్తం చేయటం అనేటువంటిది పాయింట్కి ఏదైనా బేస్ ఉందా? అదే సార్, అంటే బేస్ చిన్న బేస్ తీసుకుని దాంట్లోంచి మీరు డ్రైవ్ తీసుకుంటారంటే ఉంది, అసలు ఉందా బేస్? ఉంది సార్. మీరు జస్ట్ గూగుల్ చేసినా కూడా చాలా థీరీలు వస్తాయి దాని మీద. అశోక అన్నోన్ అయిన థీరీస్ వస్తాయి. దాని మీద కొన్ని బుక్కులు కూడా ఉన్నాయి సార్, అన్ని ఫిక్షనలే. ఇప్పుడు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అన్ని వదిలేశాడు, బుద్ధిజం తీసుకున్నాడు. ఇది ఒక స్టోరీ సార్. ఆ బుద్ధిజం తీసుకునే బిఫోర్ తన జ్ఞానాన్ని అంతా 9 పుస్తకాల్లో పెట్టేశాడు అనేది ఇంటర్ప్రిటేషన్ సార్. ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాం దీంట్లోకి. అంటే ఆ వార్ అంతా అతని దగ్గర ఉన్న నాలెడ్జ్ నుంచే జరిగిందని ఆయన ఫీల్ అయ్యాడు అనేది కొంచెం ఫిక్షనల్గా నీట్గా గ్లోరిఫైయింగ్ అనే చెప్పాం సార్. కానీ ఆ డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. అక్కడ నుంచి తీసుకున్నారు, అది మిగతాదంతా కూడా ఫిక్షనల్ ఇదిలోకి వెళ్ళిపోయారు కదా. అండ్ అదే చాలా స్టోరీస్లో ఎక్కడో చదివాను సార్, హిట్లర్ కూడా ట్రై చేశాడు అవి ఇవి అని. సో అవన్నీ హిట్లర్లు ఇంతమంది ట్రై చేశారు, కానీ అవి ఎవరికి దొరకలేదు. కానీ ఈ యుగంలో మాత్రం ఒక శక్తి దాన్ని నిజానికి ప్రస్తుతానికి ఉందా అది
ఇంకా స్టిల్ డిస్కవర్డ్ అదే తెలియదు. కానీ యాక్చువల్లీ జూడో అనే మార్షల్ ఆర్ట్ ఫామ్ ఉంది కదా సార్, అది అందులో నుంచే లీక్ అయిందని ఒక థియరీ ఉంది. జూడో అది యాక్షన్ సంబంధించిన బుక్లో అట్లా కొన్ని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు. ఒక బుక్ ఈజ్ అబౌట్ ట్రెజర్. ఆ ట్రెజర్ ఆయన పెట్టిన రీజన్ ఏంటంటే ఎక్కడో పెద్ద విపత్తు జరిగింది, ఆ విపత్తు జరిగి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్న ట్రెజర్ ఏదో తీసి ఆ పుస్తకాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న యోధుడు వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేయాలి, ఇట్లా ఒక థియరీ ఏదో ఉంది సార్. అది ఫర్ యువర్ ఏజ్ అండ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ కెమెరామెన్గా చేస్తూ ఈ 13-12 ఏళ్ళ పోరాటం చూస్తూనే ఉన్నాం. వీటిలో ఇంత పెద్ద సబ్జెక్టుని క్యారీ చేసి సబ్జెక్టుని డిస్కవర్ చేసి దీని మీద రాయదగినంత నాలెడ్జ్ హౌ యూ గాట్ అక్వైర్డ్? లేదు సార్, చిన్నప్పటి నుంచి నాకు ఈ యానిమేషను ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మీద అసలు చాలా ఒక అట్రాక్షన్ నాకు ఎప్పుడు ఉండేది సార్. నేను ఐఎమ్ డ్రాన్ టువర్డ్స్ దెమ్. ఓకే. నాకు అది చిన్నప్పుడు స్కూల్ అయిపోతే ఫస్ట్ థింగ్ నేను చేసేది యానిమేషన్ చూడడం. అదొక 3-4 అవర్స్ చూసాకే నాకు సాయంత్రం అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో ఈ సినిమాలో పర్టికులర్గా ఎవ్రీబడి అప్రిషియేటింగ్ ద కాస్టింగ్ సెలెక్షన్. కాస్టింగ్ సెలెక్షన్ అనేది అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సరే హీరోగా తేజ సజ్జన్ అనుకోవటం, ఒక ట్రావెల్ ఉండటం, ఒక జర్నీ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయంలో మీరు తీసుకున్న కేర్, ముఖ్యంగా శ్రేయ మదర్ క్యారెక్టర్కి శ్రేయని తీసుకోవటం అనేటువంటిది, ఆవిడ గెటప్, మీరు ఇచ్చినటువంటి గెటప్, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. హౌ యూ ఆవిడ ఎవరెవరుని ఫస్ట్ టైమర్ అనుకోని ఆల్టర్నేటివ్స్ అనుకున్నారు? శ్రేయాకి ఏదైనా ఆల్టర్నేటివ్ అనుకున్నారు? శ్రేయ గారిది చాలా ఇన్స్టింక్టివ్ థింగ్ సార్. నాకు ఇన్స్టింక్టివ్గా అనిపించింది, ఎందుకో కొంచెం కొత్తగా ఉంటుందేమో, ఇన్స్టింక్ట్ ఎక్కడో చెప్తూ ఉండేది అంబికలో ఆవిడ బాగుంటారు అని. అది ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండేది సార్. అందుకే ట్రైల్ ఎక్కువ చేసాం. 4-5 సార్లు ట్రైల్ చేసాము, 4-5 సార్లు చూసాము, ఇది వర్కౌట్ అవుతుందా, ఎక్కడ డౌట్ వస్తుందా. అది శ్రేయ కంటే ముందు ఇంకేమైనా అనుకోలేదు సార్. డైరెక్ట్ అంబికా చేశారు. ఎస్ సార్, అంబికా క్యారెక్టర్. ఎస్ సార్. అది ఎందుకనేది దానికి తెలియదు సార్, కొన్ని ఇన్స్టింక్ట్లు తగులుతాయి సార్. అంటే యాక్చువల్గా అమ్మాయి తనకు శ్రేయకు ఉన్నటువంటి ఒక గ్లామర్ హీరోయిన్గా చేసింది, మధ్యలో కొన్ని క్యారెక్టర్ చేసినా కూడా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేసింది తప్ప ఆల్ టుగెదర్ ఒక బుద్ధిస్ట్ లేడీ మాంక్ అనేటువంటి క్యారెక్టర్లో శ్రేయాని ఇమేజిన్ చేయటం అనేటువంటిది రియల్లీ యువర్ గుడ్ థాట్. కుదిరించారు, ఇన్స్టింక్ట్ అలా కుదిరింది. సో దట్ ఈస్ హౌ షీ గాట్ ఫస్ట్ చాయిస్. మంచు మనోజ్ని తీసుకోవాలని థాట్, దట్ ఈస్ ఆల్సో వెరీ పెక్యులియర్ థాట్. మనోజ్ గారికి బిఫోర్ రకరకాల ఆప్షన్స్ అనుకొని ట్రై చేస్తూ ఉన్నాం సార్. ఎవరెవరిని అనుకున్నారు? అది మన హిందీలో కొందరు అనుకున్నాం సార్, స్కామ్ 92 చేసిన యాక్టర్, అలా ఎవరన్నా ట్రై చేద్దామా అని అనుకున్నాం. తెలుగులో స్టార్స్ మనకు చేస్తారు అని నమ్మకం లేదు, ఎందుకు చేస్తారు సార్ మామూలుగా కూడా. సో అది అలా అనుకొని నేను రకరకాల ట్రైలు అనుకుంటున్నా. అదర్ లాంగ్వేజ్ వాళ్ళని ట్రై చేసి అదర్ లాంగ్వేజ్ వాళ్ళని అవి ట్రై చేస్తున్నా. బట్ అప్పుడు ఒకసారి తేజువే చెప్పాడు సార్, ఇది తేజు తీసుకొచ్చి ఒకసారి చెప్పాడు, నీకు కావాలంటే ఒక పర్సన్ ఉన్నాడు, నువ్వు కథ చెప్పి నువ్వు కన్విన్స్ అయితే చేస్తాడేమో, అది మనోజ్ గారు అనగానే నేను అది ఇంకా నాకు ఎలా అనిపించింది ఆ ప్రపోజల్? అది నాకు ఫస్ట్ వెంటనే నిజంగా చేస్తారా, ఆయన సినిమాలు చేయట్లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుందా అది ఇదని ఏమో అన్నా నాకు చెప్పాడు. ఏదన్నా ఇంట్రెస్టింగ్ క్రేజీగా ఉంటే మాత్రం ఫోన్ చేయి, లేకపోతే చేయొద్దు అని అయితే నాకు చెప్పాడు. మరి ఆ స్పేస్లోనే ఉన్నాం కదా, ఒకసారి ట్రై చేయపోయేదేముంది అన్నాడు. అప్పుడు వెళ్ళాను సార్. యాక్చువల్లీ మనోజ్ గారి దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్, అంటే న్యాచురల్ అగ్రెషన్ ఉంటుంది, న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, అన్నీ న్యాచురల్గా ఉంటాయి సార్ ఆయన దగ్గర. దాంతోపాటు నేను మైండ్లో అనుకుంది నాకు కలిసి వచ్చిన క్వాలిటీ ఏంటంటే యాక్షన్. అవును, ఎస్పెషలీ పర్ఫార్మర్గా ఆయన ఇంత మంచి పర్ఫార్మర్ అనేది నేను షూట్ చేస్తున్నప్పుడు చూసాను సార్. 1-2-3 టేక్స్లో అయిపోతాయి మోస్ట్లీ, ఏదో మ్యాజిక్ ప్రొడ్యూస్ అయిపోతుంది సార్. బట్ యాక్షన్ స్టాన్స్ అనేది ఏదైతే ఉందో, ఫ్లిప్పులు కొట్టడము, ఆయన బాడీ వెయిట్ని కూడా చాలా కరెక్ట్గా ఫ్లిప్ చేసి ల్యాండ్ చేయడము, ఇలాంటివి ఉంటాయి కదా సార్. అవి అందులో ఆయన ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓన్లీ ఫ్యూ పీపుల్ నో దిస్. బట్ యాక్షన్లో ఆయనకి కార్డ్స్ అవన్నీ ఉన్నాయి సార్, యాక్షన్ కార్డ్స్ అన్ని రియల్ స్టంట్స్ చేస్తాడు ఆయన. సో ఇవి యాడ్ అయినాయి సార్ ఆ సౌండ్ ఫైట్లో కానీ, ఆ డోజో ఫైట్లో కానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఇట్లా గాల్లో ఇట్లా అంటున్నా, అవన్నీ చూడడానికి స్టాండ్స్ లేకపోతే కొంచెం ఆ బాడీ పోస్చర్స్ అవి మనకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించే అవకాశం ఉంటుంది సార్.
రియల్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది అనగానే మన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చాలామంది పరాయి రాష్ట్రాలకి పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి ఎవడో ఒక బాడీ బిల్డర్ని తేవటం తప్పితే మన మధ్యలో ఉన్న ఒక ఆర్టిస్ట్ని ఐడెంటిఫై చేద్దాం అనేటువంటి ఆలోచన రాకపోవటం చాలా బ్యాడ్ లక్. బట్ యూ గాట్ ఇట్. నిజంగా ఈ రోజున ఒక స్ట్రెంగ్ది ఆర్టిస్ట్ని, విలన్ని, ఒక యాంటాగనిస్ట్ని యూ హ్యావ్ గివెన్ టు తెలుగు లేదు సార్. ఇండస్ట్రీ. ఎందుకంటే తనలో ఇంత వేరియేషన్ ఉందనేటువంటి తెలుసు. తను మంచి యాక్టర్ అనేటువంటి అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఫుల్ పొటెన్షియల్ని బయటకు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ తనతో చేయించడం అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ బిగ్ రీజన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్. డౌట్ లేదు సార్. తర్వాత హీరోయిన్ అద్భుతంగా ఉంది అసలు, బాపు బొమ్మ అన్నట్టుగా. ఎందుకంటే మీకు ఆ అమ్మాయి మీ కథలోనే కొంత బుద్ధిజం, ఆ చైనా బ్యాక్ డ్రాప్ నేపథ్యం అది ఉండటం, ఈ అమ్మాయిలో కూడా అసలు ఆ సెరెనిటీ, ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి సెరెనిటీ కనిపిస్తాం. తన పేరు రితికా నాయక్. రితిక వెరీ 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 బ్యూటిఫుల్, వెరీ అప్ టు ద క్యారెక్టర్. అదే సార్. అంటే ఐడియా ఏంటంటే కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ ఫేస్ ఉండాలి, వెరీ రెగ్యులర్గా ఉండకూడదు ఫేస్. అట్ ద సేమ్ టైం ఒక చూసిన వెంటనే ఒక అట్రాక్టివ్గా కూడా అనిపించాలి, అన్ని బాక్సులు టిక్ అవ్వాలి అని అలా. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నల కంటే క్వశ్చన్స్ కంటే కూడాను ద పాయింట్స్ ఐ వాంట్ టు అప్రిషియేట్, ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ అనేటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి, ఆ క్యారెక్టర్స్లో ఒక రొమాంటిక్ పెట్టి, వాళ్ళిద్దరి మధ్య సాంగులు పెట్టి, డ్యూయెట్లు పెట్టి, పంపు చేయకుండా ఒక డీసెంట్ ట్రాక్ని రన్ చేయటం. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చింది ఒక పవిత్రమైన లక్ష్యం కోసం వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న ఫ్లర్టింగ్ ఒకటి పెట్టారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్. అదే సార్. అంతకు మించి ఆ క్యారెక్టర్ల మధ్య ఎలాంటి ఇదిని డెవలప్ చేయకపోవటం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం. అదే సార్. అది దానికి వన్ వెరీ గుడ్ రీజన్ కూడా ఉంది సార్. ఒకటి, లైన్ దాటకూడదు అనేది తెలుస్తుంది ఈ సినిమాకి, ఎంత ఆనెస్ట్గా ఉంటే అంత బెటర్ అని. అట్ ద సేమ్ టైం ఒకవేళ నేను లైన్ దాటుదాం అనుకున్నా కూడా నన్ను ఆపడానికి శ్రీకర్ ప్రసాద్ గారు ఇలాంటి పెద్ద పెద్ద లెజెండరీ పీపుల్ ఉన్నారు. సో ఆయన ఇప్పటికప్పుడు వద్దొద్దు, లైన్కి కరెక్ట్గా ఉన్నాం. అంటే శ్రీకర్ ప్రసాద్ గారు మొదటి నుంచి సబ్జెక్టు విన్ని ఎడిటింగ్లోకి దిగారు, ఎడిటింగ్ చేసిన అయిపోయింది, షూట్ అయిన తర్వాత ఎడిటింగ్లోకి వచ్చారు. కొంచెం హాఫ్ వే త్రూవే వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. బట్ అప్పటికే ఒక రఫ్గా ఒక కట్ లాగా పెట్టి వెళ్ళాం సార్. బట్ ఏదున్నా కూడా ఆయన దగ్గర ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను ఆ రోజు సినిమా మొత్తం తీసుకొని వెళ్ళాను, ఇది తీసింది ఇప్పటిదాకా చేసినంత వరకు, కానీ ఆయన చూడలేదు సార్. కథ చెప్పమన్నారు, కథ చెప్పాక అప్పుడు చూశారు సార్. ఫుల్ కథ 3.5 గంటలు నరేషన్ విని చేశారు సార్. ఇప్పటిదాకా ఆయన కథ వినకుండా ఏది చేయలేదేమో సార్ బహుశా. విన్నాక మళ్ళీ చూసి యాక్చువల్గా మనకున్నటువంటి పర్సెప్షన్ ఏంటంటే, డైరెక్టర్ ఇది కావాలంటే అది కట్ చేసేసి లెంగ్త్లు కట్ చేసేసి కాస్ట్ అండ్ పేస్ట్ చేసి ఇచ్చేటువంటి వాడు ఎడిటర్ అనేటువంటి ఒక పర్సెప్షనే మనకుంది తప్ప, ఒక ఎడిటర్ ఒక సినిమాకి ఇంత ఒక దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలడు ఎడిటర్ అనేటువంటి దాన్ని మీరు చెప్తున్న దాన్ని పెట్టుకుంటే, శ్రీకర్ ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్ స్పీకింగ్ వాల్యూమ్స్. ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు వారి గురించి విన్నాము, మాట్లాడుకున్నాం. కానీ ఈ సినిమా విషయంలో మీకు ఆయన ఇచ్చినటువంటి బెటర్మెంట్ ఈజ్ రియల్లీ డౌటే లేదు సార్. చాలా చోట్ల ఎంత డ్రైవ్ చేయాలి, ఎంతవరకు డ్రైవ్ చేయాలి, అవసరాన్ని మించి డ్రైవ్ చేస్తున్నామా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే మీ కన్సీవింగ్నే కదా ఆయన ఎడిట్ చేయాలి. దాంట్లో ఆయన ఇచ్చిన బెటర్మెంట్ ఎలా ఒక ఎడిటర్ కెన్ ఎలివేట్ ఫిలిం అనేటువంటి దానికి మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి సమాధానం చెప్పారు? ఏం లేదు సార్. అంటే మనము షూట్ చేసేటప్పుడు మన టైమింగ్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. యాక్టర్ పర్ఫార్మెన్స్, మనం రాసిన లైన్ అన్నీ కలుపుతున్నప్పుడు ఎక్కడో పేస్ మారుతుంటుంది. ఆ పేస్ మారడం వల్ల మనం అనుకునే ఎమోషన్ ఇంకోలా కన్వే అవుతుంది. ఇవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ సార్. అంటే మనం అన్ని పీసులా చేస్తాం కానీ సార్, అన్ని కలుపుతున్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సార్. అది కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ టైం దాని మీద ఉండడం వల్ల మనకు తెలియదు సార్. అది మనం కరెక్ట్గా చెప్పామని అనుకుంటాము, కొందరికి వేరేలా అర్థం అవుతుంది. ఒక ఎపిసోడ్ చెప్తాను సార్. అంటే దానికి ఎగ్జాంపుల్ నేను అనుకుంది ఏంటంటే, లాస్ట్లో అమ్మ సోల్ కనిపిస్తుంది హీరోకి 9వ పుస్తకాన్ని తాకగానే. తాకిన వెంటనే అమ్మ సోల్ వచ్చి హ్యాపీ ఫీల్ అయ్యి, అంటే వచ్చాడు వీడు నేను అనుకుంది చేశాడు అని సోల్ డిపార్ట్ అయిపోద్ది సార్. ఇది ఐడియా సార్. ఆ డిపార్ట్ అయిపోయిన వెంటనే తను వెంటనే మళ్ళీ పుస్తకం వైపు తిరిగి పుస్తకాన్ని ముట్టుకుంటాడు, ఎందుకంటే మళ్ళీ కనిపిస్తుందేమో అని. ముట్టుకొని మళ్ళీ తిరుగుతాడు సార్. ఇది ఐడియా సార్. ఇది నేను అనుకుంది ఒకటి ఏదో అనుకొని తీసాను సార్. అది అలా రాలేదు. అది మళ్ళీ ఆయన చెప్తే, నువ్వు అనుకున్న ఐడియా అలా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, వేరేలా రిఫ్లెక్ట్ అయింది. నువ్వు అనుకున్న ఐడియా రిఫ్లెక్ట్ అవ్వడానికి నేను మధ్యలో 2 షార్ట్స్ యాడ్ చేస్తాను, అప్పుడు వస్తుంది
అని అంటే వెనక్కి తిరిగిన వెంటనే ఒక స్టడీ షాట్ వేసి మళ్ళీ తిరిగి అప్పుడు నవ్వినట్టుగా అంటే చిన్న కట్ మార్చేసరికి ఆ డ్రైవ్ కరెక్ట్గా అర్థమయ్యేలాగా పెట్టారు సార్. ఇలా కొన్నిసార్లు విజువల్గా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఆడియన్స్కి ఇంకోలా కన్వే అయ్యే అవకాశం ఉంది సార్. దాన్ని మ్యాక్సిమం ఆడియన్స్కి ఒకటేలా కన్వే చేయడానికి అలాంటి ఎక్స్పీరియన్స్డ్ క్రాఫ్ట్స్మెన్ ఉంటే యాక్చువల్గా మనం సినిమాల విషయంలో ముఖ్యంగా ఇలాంటి బిగ్ స్పాన్ అన్నటువంటి ఒక అవెంజర్స్ టైప్ ఆఫ్ సినిమా అంటూ మనకంటూ తెలుగులో ఇవ్వటం అనేటువంటిది చాలా ఇది. వీటిల్లో ఎక్కువగా బిహైండ్ ద స్క్రీన్ ఉన్నటువంటి వాళ్ళు యాక్షన్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ అనేటువంటిది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎవరు చేశారు, ఎవరెవరు ఏ పార్ట్ చేశారు, మన వాళ్ళు ఎంతవరకు చేశారు, మీరు ఫారినర్స్ని వాడారా? అవును సార్, వాడాం సార్. అంటే నంగ్ అని ఒక థాయ్ మాస్టర్ ఉన్నారు సార్. ఎందుకో ఈ యాక్షన్ ఒకటి బ్రేక్ చేయాలనిపించింది సార్. అంటే రొటీన్ అంటే కొంచెం ఫాస్ట్ యాక్షన్ ట్రై చేస్తే బాగుంటుందా, ఎందుకు మనము అన్ని ఫిల్మ్స్ ఒక టైప్ ఆఫ్ యాక్షన్లో వస్తున్నాయి కదా, ఇమ్మీడియట్గా యాక్షన్ బ్రేక్ చేయాలి అనిపించింది. అందుకని చేసిన ప్రయత్నం కింద నంగ్ అని ఒక మాస్టర్ని, కెచ్చా అని ఆయన ఫేమస్, ఆ మాస్టర్స్ ఇద్దరిని ట్రై చేసాం సార్ ఫాస్ట్ యాక్షన్ ఉండడానికి. దానికి ఏంటంటే ఇబ్బంది, యాక్టర్స్ ట్రైన్ అవ్వాలి. సో తేజు పాపం వెళ్ళి థాయిలాండ్ వెళ్ళి ట్రైన్ అయ్యి అంత చిన్న అథ్లెటిక్గా అంటే ఆ స్పీడ్ మ్యాచ్ చేయడానికి, సో వాళ్ళ స్పీడ్స్ని మన స్పీడ్స్ని మ్యాచ్ చేయడానికి తను ట్రైన్ అయ్యాడు. అలాగే సేమ్ మనోజ్ గారు కూడా, ఆయన కొంచెం యాక్షన్ స్టాన్స్ ఉంది కానీ ఆయనది కొంచెం ఫాస్ట్ యాక్షనే కానీ కొంచెం కూలర్గా ఉంటుంది. దానికి తగినట్టుగా ఆయన ట్రైన్ అయ్యారు. ఇద్దరు ట్రైన్ అయ్యాక మనకు అది మరొక వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ అపీరెన్స్ ఆ లేడీ విలన్. అవును సార్, ఆ అమ్మాయి తను ఎక్కడ హౌ డు యు డిడ్ దిస్? అమ్మాయి మార్వెల్ టీవీ సిరీస్లో యాక్షన్ స్టంట్స్ అవన్నీ చేస్తూ క్యారెక్టర్స్ కూడా చేస్తూ బిజీ. తానియా ఆ అమ్మాయి పేరు, తానియా కెల్లర్ అని. ఆ అమ్మాయి హాఫ్ జర్మన్ హాఫ్ థాయ్ లాగా సార్. సో తను ఎలా స్పాట్ చేశారు? చాలా క్యారెక్టర్ సబ్జెక్ట్లోనే ఉందా? ఉంది సార్, ఉంది. ఇలాంటి ఒక లేడీ క్యారెక్టర్ బిగినింగ్ నుంచి ఉంది. ఎందుకు అనుకున్నామంటే ఆ పుస్తకాన్ని ఎతకడానికి ప్రపంచం అంతా ఎతుకుతున్నాం అనే ఫీలింగ్ రావాలి. సో మన ఇండియన్ ఫేస్ వద్దు, ఎక్కడెక్కడో ఎతుకుతూ వస్తున్న ఫేస్ ఉండాలి అనిపించింది. అట్ ద సేమ్ టైం కొంచెం ఫీమేల్ ఫేస్ ట్రై చేద్దాము, అంటే వల్నరబుల్ అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటే కొంచెం కాంట్రాస్ట్ తెలుస్తూ ఉంటుందని, అలా ఐడియా నుంచి, రైటింగ్ నుంచి వచ్చిన ఐడియాని తీసుకొని చేశాం సార్. అది రకరకాల కాస్టింగ్ కాల్స్ రకరకాల ప్లేసెస్కి పంపితే ఈ ప్రొఫైల్ ఎందుకో వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అట్ ద సేమ్ టైం మనకు ఒక ప్రాబ్లం ఉంది కదా సార్, బడ్జెట్లో చేయాలి. సో పాప మా అమ్మాయి విని చూసి సరే ఇండియన్ ఫిల్మ్ చేద్దాము అని చేసింది. తను తీసుకొస్తారా ఈ మధ్యలో ఈ సక్సెస్ మీట్స్ గానే ఉన్నా? చాలా బిజీ సార్ అమ్మాయి, ఎక్కడో యూకేలో ఏదో ఫిల్మ్ చేస్తుంటుంది, ఇంకొక చోట ఎక్కడో చేస్తుంటుంది. ఆల్వేస్ సార్. సో తను సినిమా రిలీజ్కి 1 day బిఫోర్ మెసేజ్ పెట్టింది, సక్సెస్ అయిందని తెలుసుకొని అప్పుడు మెసేజ్ పెట్టింది. తను పిలిపిస్తే కూడా భలే ఉంటుంది. 100% సార్, చాలా బాగుంటుంది. తెలిపించి సక్సెస్ దీంట్లో తను పార్ట్ చేసినట్లయితే బాగుంటుంది. క్రూషియల్ పార్ట్, చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేసింది అమ్మాయి, చాలా బాగుంది. ఇకపోతే సినిమా అనగానే 4 pillars ఆర్ ద డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద ఎడిటర్. సో ఎడిటర్ గురించి అందరి గురించి మాట్లాడుకున్నాం. కెమెరామెన్ ఘట్టంనేని గురించి మాట్లాడాను. డైరెక్టర్ ఘట్టంనేని, కార్తీక్ ఘట్టంనేని ఓకే. కెమెరామెన్ డైరెక్టర్ ఒకటే కావటంలో ఉన్న అడ్వాంటేజ్ ఈ సినిమాకి ఎలా ఉపయోగపడింది? చాలా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకంటే కెమెరామెన్ చాలామంది డైరెక్టర్గా టైన్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈరోజు చాలా కొద్దిమంది, వెరీ ఫ్యూ పీపుల్ లైక్ బాలు మహేంద్ర ఇలాంటి వాళ్ళు తప్పితే చాలామంది ఫెయిల్ అయ్యారు. ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా యాక్చువల్గా? అంటే 2 different జాబ్సే సార్ మామూలుగా అయితే. బట్ ఈ సినిమాకి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొన్నిసార్లు కొన్ని ఎపిసోడ్స్ అప్పుడు నేను ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యి పిలిపించుకున్నాను కూడా నా ఫ్రెండ్స్ను బయట. కరం అని వన్ DOP, కన్నడ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తుంటాడు ఆయన పిలిచాను. ఆయన వచ్చి నాకు హెల్ప్ చేశాడు కొన్ని ఎపిసోడ్స్ అప్పుడు. అంటే షూట్ చేశాడు ఆయన, కంప్లీట్గా షూట్ చేసి ఇచ్చేశారు. ఆ సంపాతి ఎపిసోడ్ అప్పుడు ఐ కాల్డ్ హిమ్, నా వల్ల కావట్లేదు అని ప్రెషర్ ఫీల్ అయినప్పుడల్లా. బట్ కొన్ని ఎపిసోడ్స్లో ఏమవుతుందంటే అలా ట్రై చేసినప్పుడు 1 రోజు 3 రోజులు అయ్యేది నాకు. నేను అతనికి కన్వే చేసి అతను చెప్పి అది చిన్న కన్ఫ్యూజన్ బబుల్ అయిపోయింది సార్. అది ముందు రోజు డిస్కస్ చేసినా కూడా అతను లైట్ చేయాలనుకుంటున్న పద్ధతి, నేనేమో కొంచెం గొరిల్లా ఫిల్మ్ మేకింగ్లా చేద్దాం ఈ సినిమా అనేది ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఆన్సరబుల్ ప్రొడ్యూసర్కి. సో ఇవన్నీ చూసి ఈ ఛాలెంజెస్కి ఎందుకో మనం చేసుకోవడమే బెటరు, మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి అతను సోల్ని ఫీల్ని మళ్ళీ ఇంజెక్ట్ చేయటం
అందుకని అనేటువంటిది ఇదే సార్, కష్టం. లేకపోతే అసలు అద్భుతమైన డిఓపీలు ఉన్నారు సార్ మన దగ్గర. ఓన్లీ రీజన్ ఈ రియల్గా షూట్ చేద్దామన్నా వీటన్నిటికీ రెడీయా టక్మని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో వెనక డస్ట్ లేస్తుందంటే ఇమీడియట్గా షార్ట్ పెట్టేసేవాళ్ళం, తీసేద్దాం అని. అట్లా అట్లా యాజ్ ఎ కెమెరామెన్గా సినిమాటోగ్రాఫర్గా ఒక డౌట్ వ్యక్తం చేస్తాను నేను. కెన్ యూ ఆన్సర్ దిస్? ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చాలా సినిమాలు కూడాను డార్క్ టోన్తో చేస్తున్నారు. ఇప్పుడు మీ సినిమా చూస్తే యాపిల్ పండు అన్నట్టు ఉంది, తెర మీద చూస్తుంటే నిండుగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇది సంథింగ్ లైక్ ఐ ఫీస్ట్ లాగా ఉంది. వై ది కెమెరామెన్లు కానీ డైరెక్టర్లు కానీ వై దే ఆర్ ప్రిఫరింగ్ దిస్ డార్క్ టోన్ అనేటువంటిది? ఇది ఒక నైట్ ఎఫెక్ట్ సీన్స్ అంటే డార్క్ టోన్ ప్రిఫర్ చేశారంటే, లేదా కొన్ని పర్టికులర్ సీన్స్ అంటే డార్క్ టోన్ ప్రిఫర్ చేశారంటే అర్థం ఉంది. అసలు ద టోటల్ ఫిలిం ఈజ్ గెటింగ్ డార్క్ అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? అదే సార్, అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాస్లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక బ్లాక్స్లో కూడా డీటెయిల్ చూస్తుంది. సో ఆ డీటెయిల్ని క్యాప్చర్ చేద్దామని, ఇంకోటి ఏంటంటే మూడ్ కూడా అలా క్రియేట్ చేద్దామనే ఇంటెన్షన్ సార్. ఈ సినిమాకి చాలా ఫస్ట్ స్టేజ్లోనే చాలా వరకు చాలా గట్టిగా తీసుకున్న డెసిషన్ ఏంటంటే సినిమా కొంచెం బ్రైటర్గానే పెడదాం, అలా అని కలర్స్ ఏవి కళ్ళకు కొట్టవు, బ్రైటర్గానే పెడదాం, ఎందుకంటే పిల్లల నుంచి అందరూ చూడాలి. ఆ స్పేస్ అంటే మనం మార్వెల్ సినిమాలు చూస్తే బ్రైట్గా నీట్గా కలర్ఫుల్గా అలా ఉంటాయి. కానీ ఎందుకో ఈ మధ్య చాలా కొన్ని సినిమాలు ఏమిటంటే కంటెంట్ వెయిట్ ఉంటే కొన్ని ఆడి ఉండొచ్చు, కానీ చాలా ఇరిటేట్ చేస్తుంది డార్క్ టోన్ అనేటువంటి. త్రూ అవుట్ ద ఫిలిం డార్క్ టోన్లో చూడటం అనేటువంటిది అది నాకు కూడా కొన్ని ఫిలిమ్స్లో అనిపించింది సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏదైనా టీవీలో చూస్తున్నప్పుడు బై ఎనీ ఛాన్స్ కిటికీ ఉందంటే కనుక రిఫ్లెక్షన్లో నేనే కనిపిస్తున్నా టీవీలో. అవును, ఇది ఐ ఫెల్ట్ ఇట్ ఫర్ ఫ్యూ టీవీ సిరీస్లోనో. ఒకసారి వన్స్ ఇన్ ఏ ఎక్స్పెరిమెంట్ లాగా ఉండాలి తప్ప ప్రతి సినిమాని డార్క్ టోన్లో చేస్తున్నారు, ముఖ్యంగా యాక్షన్ ఫిల్మ్స్ అన్నిటిని కూడాను అనేటువంటిది ఒక కంప్లైంట్ ఉంది. యాజ్ ఎ కెమెరామెన్ అది పర్సనల్ టేస్ట్ ఏమో సార్. అంటే నేను కొందరు మన టేస్ట్ సినిమా మొత్తం సినిమా అనేటువంటిది కనువిందుగా చూడాలి తప్ప తడువుకొని చూస్తున్నట్టుగా ఎత్తుక్కొని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ డార్క్ టోన్ అనేటువంటిది. సరే, యాజ్ ఏ మీ సినిమా అయితే మీరు అద్భుతంగా అందంగా చూపించారు. అలాగే ఇద్దరు డైరెక్టర్స్ మీరు దీంట్లో కమెడియన్గా చూపించారు. వాళ్ళిద్దరితో ఒక సీరియస్ క్యారెక్టర్ చేయించుకోవాల్సింది, దట్ ఈస్ వన్ ఎన్ని సెలక్షన్స్లో అది ఒక రాంగ్ సెలక్షన్ అనిపించింది. వెంకటేష్ మహా అండ్ తిరుమల, వాళ్ళిద్దరి మీద కామెడీ ఎలా ఉండదు అనుకున్నారు మీరు? అంటే యాక్చువల్లీ ఈ సినిమాలో కామెడీకి సపరేట్గా వెయిటేజ్ పెట్టేకి స్పేస్ కనిపించలేదు సార్. లేదు, అలా ట్రై చేసి ఉంటే లిటరలీ ముందే అంటే సీజన్డ్ కమెడియన్స్కి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఏదో క్యారెక్టర్స్ ఉండాలి, వాళ్ళు కూడా ఏదో ట్రై చేస్తున్నారు, ఒక చిన్న ఫీల్ ఉండాలి. మన అంటే రాంగోపాల్ వర్మ గారు ఎంతోమంది డైరెక్ట్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్గా వాళ్ళు యాక్టర్గా చేయకూడదు కానీ ఎందుకంటే ఆ పర్టికులర్ ఎందుకో చిన్న ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు నేను అనుకోవడం. అదే సార్, అది కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది సార్. లాస్ట్లో ఎస్పెషలీ ల్యాండింగ్ బాగా అయింది. అది నేను అనుకోవడం ఓపెనింగ్లో ఇంకొంచెం యాక్చువల్లీ కొంచెం తీసాం సార్ ఓపెనింగ్. అది అసలు ఎందుకు వాళ్ళు స్టార్ట్ అవుతారు అనేది. కానీ ఏంటంటే ఓపెనింగ్ అని లీనియర్ నరేటివ్ తీసుకున్నాం కదండి, చాలా పెద్ద కథ చెప్తూ వచ్చేసరికి మళ్ళీ ఇది చెప్తుంటే ఇంకో కథ చెప్తున్నట్టుగా అనిపించింది. అందుకని ఓపెనింగ్లో చాలా తక్కువగా పెట్టాం. అది దానివల్ల ఓపెనింగ్ ఎక్కడో చిన్న మిస్ కొట్టింది ఆనెస్ట్గా చెప్పాలంటే. దానివల్ల కొంచెం మీకు ఆ చిన్న వాళ్ళిద్దరిని పెట్టడం వల్ల పెద్దగా పండలేదు సార్. అది కాస్టింగ్ వల్ల కాదు సార్, నేను అనుకోవడం ఏంటంటే రైటింగ్ వల్ల ఏమో. రైటింగ్ వల్ల అది ఎక్కడ ఓపెనింగ్ లో రైటింగ్ వల్ల. ఇప్పుడు ఏదైనా మోరెవరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆర్టిస్ట్ కూడా హెల్ప్ అవుతాడు కదా రైటింగ్ వీక్గా ఉన్నా సరే. అదే సార్, ఇక్కడ అది కాదు జరగలేదు, అలా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి నేను ఎప్పుడు ఎన్నిసార్లు 4-5 సార్లు చూసుకున్నాం. అది చూసినప్పుడల్లా నవ్వాం. అండ్ థియేటర్లో మొన్న చెక్ చేసినప్పుడు కూడా అందరూ ఒక థియేటర్ అంతా ఒక చిన్న లాస్ట్లో ఇలాచి క్లౌ అన్నప్పుడు ఒక అలా ఒక చిన్న స్మైల్ అదంతా వచ్చింది సార్. థియేటర్లో చిన్న సౌండ్ వచ్చింది. సో ఇట్ ఈస్ వర్కింగ్ దేర్ సార్. మేబీ బిగినింగ్లో చిన్న ఎలిమెంట్ ఏదో మిస్ అయి ఉంటాం, అది నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవడమే సార్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఇలాంటి ముందు సినిమా సక్సెస్ అయింది అనగానే అద్భుతంగా అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వస్తాయి. వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్? సార్ ఈసారి మా నాన్నగారి నుంచి కాంప్లిమెంట్, ఈసారి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డోంట్ వరీ అని. ఈసారి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డోంట్ వరీ, అంత వర్కౌట్ అయిపోద్ది అని. కరెక్ట్గా అప్పుడు నేను తిరుమలలోనే ఉన్నాను. మీ నాన్నగారు ఒక ఐఏఎస్ ఆఫీసర్.
సో ఆయనకు మీకు సినిమాలోకి రావటం ఇంట్రెస్ట్ లేదు కదా? అదే కొంచెం టైం ఇచ్చారు, నీ ప్యాషన్ కోసం నువ్వు ట్రై చేయని. అవ్వకపోతే మరి పేరేంటి? శ్రీనివాస్ అండి. ఈజ్ ఇన్ సర్వీస్ నో? నో సార్, రిటైర్ అయిపోయారు ఆయన. ఓకే ఓకే సార్ సో ఓకే నో ఈజ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ద ఈజ్ బెస్ట్ వెరీ హ్యాపీ. కాంప్లిమెంట్. అది కాకుండా చిరంజీవి గారి ఇండస్ట్రీలో నుంచి, అది సార్ ఇండస్ట్రీ నుంచి ఎవరు కాంప్లిమెంట్ చేస్తారు? చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎవరు? చిరంజీవి గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది సార్. చిరంజీవి గారి దగ్గర నుంచి రాకపోతే ఆశ్చర్యం కదా, వస్తే ఆశ్చర్యం లేదు. చాలా నీట్. ఎందుకంటే ఏదైనా ఒక మిరకిల్ జరిగినప్పుడు, ఒక మంచి జరిగినప్పుడు ఆయన స్పందించే విధానం మనందరికీ తెలుసు. అది సార్, అది చాలా నీట్గా ఆర్టికులేట్ చేసి చాలా బ్యూటిఫుల్గా చిన్న పంపించారు ఏమన్నా మెసేజ్ లాగా? సరే సార్, మెసేజ్ లాగా. ఓకే, అది డియర్ కార్తిక్ అని ప్లీజ్ ఫార్వర్డ్ మీ దట్ మెసేజ్. తప్పకుండా సార్, వి విల్ డిస్ప్లే దట్ సార్ తప్పకుండా. పోతే ఈ సినిమా అనేటువంటిది కాంప్లిమెంట్స్ అందరూ అభినందిస్తారు, చేస్తారు. ఈ అభినందనలు అనేటువంటి ఆనందంగా ఎంజాయ్ చేస్తాం, కానీ క్రిటిసిజం కూడా వస్తుంది. ఈ క్రిటిసిజాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ సినిమాకి ఎలాంటి క్రిటిసిజం వచ్చిందో మీరే హానెస్ట్గా చెప్తే. సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది, చిన్న చిన్న ల్యాగ్స్ ఉన్నాయి అనేటువంటిది ఒకటి వచ్చింది. మామూలుగా బలాలు బలహీనతలు అని రాస్తారు కదా మన రివ్యూలో. సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అనేటువంటిది వచ్చింది. డూ యూ యాక్సెప్ట్ దట్? అంటే సార్ నేను రియలైజ్ అయిందండి సార్, ఎక్కడో చిన్న డ్రాప్ లేకుండా మళ్ళీ హై అయితే క్రియేట్ చేయలేము అని నా గట్టి ఒపీనియన్ సార్. వాంటెడ్ కమ్ డౌన్ అంటే అట్ ద సేమ్ టైం దాంట్లో ఏదో కథ చెప్తున్నాం అన్నంతవరకు ఓకే సార్. కథ చెప్పకుండా మనం ఏదో ప్లే చేస్తున్నాము, అది ల్యాగ్ రూపంలో వచ్చిందంటే దెన్ ఇట్ ఈస్ ఏ కన్సర్న్ సార్. మేము అక్కడ ఏవైతే సీన్స్ చెప్పాలనుకున్నామో చాలా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాం సార్. అంటే ఆ చిన్న అబ్బాయి జగత్ బాబు గారి దగ్గర పెరుగుతూ వాడు ఏం ఫీల్ అయ్యాడు, వాడు ఎందుకు నన్ను మోసం చేశారు, నాకు డిస్క్రిమినేషన్ జరిగింది, మళ్ళీ వాళ్ళ అబ్బాయికే ఇచ్చాడు పుస్తకము, ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది, అందుకనే ఈ ఊరు మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అనేది ఎందుకో చాలా కరెక్ట్గా చూపించాలి అనిపించింది సార్. అది కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తే లాస్ట్లో అతను కుంభమేళాలో చేసేది కానీ అదంతా ఎక్కడో పే ఆఫ్ దగ్గర మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని అనిపించింది సార్. ఒక 1 minute 2 minutes ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఆనెస్ట్గా చెప్దాము. అది కానీ ఇంకొకటి ఫైనల్గా అమ్మ దగ్గర రెజల్యూషన్ ఫైనల్ బుక్ తీసుకోవడం ఉంది కానీ సార్, ఆ 2 ఆర్కులు మాత్రం కరెక్ట్గా చెప్దాము ఎవరేమనుకున్నా కూడా అనేది చూసినప్పుడు కాన్షియస్గా నేను కానీ శ్రీకర్ సార్ కానీ అందరం కానీ కాన్షియస్గా తీసుకున్న డెసిషనే. 1-2 ఖచ్చితంగా ఆ చిన్న స్లో అనిపించే ఛాన్స్ ఉంది సార్, కానీ ఆప్షన్ లేదేమో. ఇన్విటబుల్ సార్, అది ఉండాలి. తర్వాత మళ్ళీ హై ఫీల్ అవ్వాలి. ఇట్ ఈస్ ఆల్ ఏ ప్రాసెస్ ఏమో. మరోవరు జగత్ బాబు గారి క్యారెక్టర్ విషయం ఒకటి మాట్లాడుతుంది. జగత్ బాబు గారు అంటే విలన్గా టర్న్ అయిన తర్వాత ఆయన రకరకాల విలనిజాలు, వెరీ క్రూయల్ విలనిజాలు చేశారు. చాలా దారుణమైన విలన్ క్యారెక్టర్ చేశారు ఆయన. అలాంటి వ్యక్తిని ఒక ధర్మ బోధకుడిగా, ఒక ధర్మ పరిరక్షకుడిగా చేయించాలి ఆయనతో క్యారెక్టర్ అనేటువంటి థాట్ కూడాను ఒక ఎక్స్పెరిమెంటే. అవును సార్. అది ఆయన ఏమన్నారు అసలు, ఆయన ఎట్లా థాట్లోకి వచ్చారు సార్? ఆయన నాకు జేబీ సార్ అంటే ఎప్పుడు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, ఆయనతో చేయాలి అని 2-3 సార్లు ముందు కూడా నేను ట్రై చేసేవాడిని. ఎప్పుడు కుదరలేదు సార్. ఫస్ట్ టైం నేను జేబీ సార్తో వర్క్ చేయడం, జగ్గు సార్తో ఫస్ట్ టైం పాయింట్ అంతా చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ నేను గెటప్ అంతా కన్విన్సింగ్గా చేయగలను అంటేనే చేస్తాను అన్నారు. అన్న తర్వాత పట్టుకొచ్చాం సార్ ఒక 4-5 స్కెచ్లు అన్నీ పట్టుకొని వచ్చాము ఆయన దగ్గరికి. సార్ చూడండి, ఇది బాగుంది, ఇది బాగుంటుంది, ఇలా ఉంటుందని. అలా స్లోగా ఆయన ఓకే అయితే ట్రై చేద్దాం అన్ని తెప్పించండి అని అన్ని ట్రై చేసి ఆయన కన్విన్స్ అయ్యాక చేసాం సార్. ఆయన ఒక్కసారి కన్విన్స్ అయిపోయిన తర్వాత ఒప్పుకుంటే తిరుగుండదు, ఒప్పుకునేదాకా మాత్రం ఆయన చెప్తారు నేను పెద్ద నస, ఒప్పుకునేదాకా పెద్ద నస, నేను తర్వాత యాక్సెప్ట్ లేదు సార్. అండ్ నసలో కూడా నస అనే దానికి లేదు, ఎందుకంటే ఆయన చెప్పే ప్రతిదీ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. సో ఎప్పుడైతే ఆయన చూసుకొని అది పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నా, అక్కడ నుంచి నో క్వశ్చన్ సార్. ఆయన అలాగే డైరెక్టర్స్ యాక్టర్, ఆయన జయకుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. జయకుమార్ కదా, జయరామ్ గారు సార్, జయరామ్ గారు వండర్ఫుల్. ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా డీల్ చేశారు మీరు. అంటే ఒక పెద్ద బాధ్యత తాలూకు ఔన్నత్యం, ఆ సెరెనిటీని ఆయనలో చూపించారు. ఆయనకి శ్రేయకి మధ్య జరిగే సీన్స్, ఈవెన్ అలాగే చిన్నప్పుడు వాడు మనోజ్ క్యారెక్టర్, ఆడు ఈ మధ్య కుర్రోడు పేరు కార్తికేయ సార్, కార్తికేయ దూచుకొచ్చేస్తున్నాడు, చాలా సినిమాల్లో ఉంటున్నాడు కుర్రోడు. వెరీ గుడ్, వెరీ ఓవరాల్గా ఇట్స్ ఆల్ గుడ్. చివరికి వస్తే విశ్వప్రసాద్ గారు దీనికి ముందు చాలా దెబ్బలు తిన్నారు. నాకు ఒక డబుల్ డిజిట్ పోగొట్టుకున్నానని చెప్పి మొన్ననే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి ఒక ఇదిలో ఆ డబుల్ డిజిట్ అంటే ఆయనకున్నటువంటి వెల్త్లో డబుల్ డిజిట్ మే నాట్ బి, మోరల్గా కూడా సఫర్ అవుతారు కదా అంత. మోర్ ఎవర్ యు ఆర్ ఆల్సో ఇన్ ఏ మోరల్ సఫరింగ్ విత్ 2 కంటిన్యూస్ ఫెయిల్యూర్స్.
అవును సార్. ఈ సమయంలో అటు ఆయన కానీ ఇటు మీరు కానీ మొత్తం శక్తి మొత్తాన్ని పూట తీసుకొని మళ్ళీ ఇలాంటి ఒక ఒక మిరకిల్ చేయటం అనేటువంటి సార్ గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ పార్ట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ. అయితే ఎలా అనిపించింది మీ మధ్యలో ఫైనాన్షియల్ బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు ఆయన రియాక్షన్స్? ఇంకోటి కూడా ఏంటంటే విశ్వప్రసాద్ గారు ఐఎమ్ ద ఇఫ్ ద డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్ అనేటువంటి ఇదిలో ఉంటారు ఆయన. అవును సార్. ఆయన ఓనర్షిప్కి కానీ ఆయన ప్రొడ్యూసర్ కానీ ఇంటిగ్రిటీకి కానీ దెబ్బతింటే ఎవరిని కేర్ చేయరు ఆయన. చాలా ఇదిగా మాట్లాడతారు. అలాంటి విషయంలో మీ ఇద్దరికి ఎప్పుడైనా ఈ ఐడిఎల్ఎల్సి క్రాషెస్ కానీ ఏమైనా వచ్చినాయా? యాక్చువల్లీ నిజం చెప్పండి. నిజం. ఎందుకంటే ఆయన చాలా ఇదైనటువంటి ఈజ్ నాట్ సో సాఫ్ట్ యాజ్ హీ లుక్స్. లేదు సార్, నేను నాకు తెలిసి ఆ బ్యానర్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను. సో నేనే కెమెరామెన్గా కానీ డిఓపిగా చాలా తక్కువ మాట్లాడుకుంటాం సార్. పెద్ద మాటలు ఏమి ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ యాక్చువల్లీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే సార్, నా మీద చాలా నెగిటివ్ థింగ్స్ వచ్చినా కూడా నా దాకా రాకుండా ఆయన షీల్డ్లా నించున్నారు. ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ వచ్చింది? ఎక్కడి నుంచి అయినా సార్. అంటే ఎందుకు వచ్చింది మీకు? అంటే అంతకుముందు ఫెయిల్ అయింది కాబట్టి, సినిమా ఫెయిల్ అయింది కాబట్టి, ఈగల్ ఫెయిల్ అవుతుంది ఎఫెక్ట్ ఏదో ఒకటి. మళ్ళీ అతన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు, ఇంకా నంబర్ పెడుతున్నారు చూసుకోండి. ఇలాంటి ఒక కంప్లీట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన తీసుకున్నాడు తప్ప నా దాకా రానిలేదు సార్ ఆయన. అండ్ ఇంకోటి ఆయనకు కూడా ఏంటంటే క్వాలిటీ ఇప్పుడు రెండే విషయాలు సార్. ఆయన ఏంటంటే క్రెడిబిలిటీ కొంత పోగొట్టుకున్నాం. పిచ్చి పిచ్చి ఎఫెక్ట్స్ రావడం వల్ల దేని వల్లనో ఈసారి పోకూడదు. దానికోసం మీరు ఎంత ఎక్స్ట్రా టైం అయినా చేయండి. 2 సార్లు పోస్ట్పోన్ చేసాం సార్ సినిమా రిలీజ్. ఫస్ట్ డేట్ ఏప్రిల్ వేసాం, దాని తర్వాత ఆగస్ట్ వేసాం, దాని తర్వాత సెప్టెంబర్ వేసాం. 2 సార్లు పోస్ట్పోన్ చేసాం. 2 సార్లు కూడా 1 minute డిస్కషన్ సార్ నాకు ఆయనకి. క్వాలిటీ టైం పడుతుందా అనగానే చేసేద్దాం అని. రెండోసారి అదే. సో వెరీ సింప్లీ హీ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్ సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నరేషన్ 20 minutes సార్ నేను ఆయనకి ఇచ్చింది. సార్ ఐడియా ఇలా ఉంటుంది స్పాన్, చాలా వరకు నాకు ఎలా తీయాలో తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ వేస్, అచీవ్ చేసే ప్రాసెస్లో నేను తప్పులు చేయొచ్చు అనగానే 100% ఆయన వెనకుండి. అసలు ఈగల్ లాంటి ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనేటువంటిది ముందే స్టార్ట్ అయిపోయింది సార్. ఇది ముందే స్టార్ట్ అయిపోయింది. ఈగల్ కంటే ముందే సార్ ముందే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈగల్ అయిపోయిన తర్వాత అనుకుంటే ఆపేయచ్చు. తేజు కానీ విశ్వ గారు కానీ వద్దు మనకు ఇక్కడతో దులిపేసుకుందాం అని అనుకుంటే వదిలించుకుందాం ఆపేసుకోవచ్చు సార్. బట్ వాళ్ళిద్దరూ ఆపలేదు. వాళ్ళిద్దరూ నాతోనే ఉన్నారు. ఏం కాదు అని నా మీద వచ్చిన ఏ నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు షీల్డ్ చేశారు. సో నా దగ్గర రానిలేదు చాలా విషయాలు నాకు తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ రూపంలో తెలిసేవి. కానీ ఇట్ ఈస్ ఎ మిరకిల్. దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇట్స్ ఎ మిరకిల్. అటు హీరోకి ఒక ఇది ఉంది, తనకు సక్సెస్లో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ ఈయన ఫెయిల్యూర్లో ఉన్నారు. యూఆర్ ఇన్ ఫెయిల్యూర్. ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ సెట్ అవటం, ఇంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా నేను అనుకోవడం, ముందు చేసిన సినిమాల్లో సిన్సియర్గా చేయడము ఏదో సమ్ క్వాలిటీ వుడ్ హావ్ రిఫ్లెక్టెడ్ అంతే సార్. అండ్ కొంచెం దైవబలం. ఎందుకు ఈగల్ ఫెయిల్యూర్కి ఏంటి రీజన్? సూర్య వర్సెస్ సూర్య అంటే ఒక చిన్న ప్రయోగం చేశారు. ఈగల్ తనలాంటి రవితేజ లాంటి ఒక అంటే ఏమో టూ మెనీ నరేటివ్స్ తీసుకున్న స్క్రీన్ ప్లే స్ట్రక్చరు, టూ మెనీ స్టోరీస్ చెప్తున్నామని వాళ్ళు ఫీల్ అయ్యారా? ఎక్కడో డయాగ్నోస్ చేస్తే రకరకాలుగా అనిపిస్తుంది సార్. రవి సార్తో చాలా సటిల్గా పర్ఫామ్ చేసి చూద్దాము అనే ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు ఉండేది. నేను ఆయనకి కెమెరా చేశాను 2 సార్లు. నాకు ఆయన యాజ్ అ పర్ఫార్మర్గా ఇలా ఉంటే బాగుంటుందన్న కోరిక ఉండేది. సటిల్గా ఎక్కువ మాట్లాడకుండా చాలా తక్కువ మాట్లాడతారు, లోపల ఏదో మిస్టరీ ఉంది, ఇలాంటివి తీయాలనే కోరిక ఉండేది సార్. ఆయన కూడా ఫుల్గా దాన్ని కోఆపరేట్ చేసి తీశారు. ఎక్కడో మేబీ నెరేటివ్ స్టైల్లో ఏదో కొంచెం మేబీ మోర్ లీనియర్గా స్ట్రెయిట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చుంటే బాగుండేదా, ఇంకొంచెం కమర్షియల్గా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా. హైస్ ఉన్నాయి సార్ ఆ సినిమాలో కూడా. నేను కొంచెం డ్రామాటిక్గా మెల్లగా వెళ్దాము అని అనుకున్నాను. నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్. నౌ వెరీ క్లియర్. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి ఎండింగ్లో Part 2 అనేటువంటి ఒక పీలర్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. మీరు కూడా ఇచ్చారు పీలర్, మీరు కూడా ఇచ్చారు ఈగల్. అందుది రానా లాంటి ఒక పాపులర్ స్టార్ని తీసుకొచ్చి ఒక పీలర్ వదిలేరు. ఆ పీలర్ నిజం అవుతుందా? 100% నిజం అవుతుంది సార్ ఈసారి. అంటే నేను దీంట్లో చాలా కథ చెప్పలేకపోయాను సార్.
సో రాయ్ పార్ట్ 2 ఉంటుంది. ఉంది సార్, పార్ట్ 2 ఉంది. Right. జైత్రయ ఏంటి జైత్రయ 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 నమః అంటే మామూలుగా రాముడి లో అదొక ఇది సార్. బట్ జైత్రయ అనేది ఉంది సార్, కంపల్సరీ ఉంది. అంటే రానా ఒకటి ఫైనల్ అయ్యాడు, తేజ ఫైనల్ అయ్యాడు, మిగతా అన్ని కాస్టింగ్ ఫైనల్ అవ్వాలా సార్? అవుతుంది సార్. ఏ స్టేజ్లో ఉంది అంటే దీంట్లో మిగతా పుస్తకాలు వాటి గురించి నేను ఎక్కువ డిస్కషన్ పెట్టలేదు సార్. ఈ కథ చెప్తున్నప్పుడు అవన్నీ డిస్టర్బింగ్గా ఉంటాయని రీసెర్చ్లో రాసుకున్నాం. వాటి వెనకలు ఉన్న స్టోరీస్ అన్నిటినీ ఎంజాయ్ చేసాము. బట్ అవి తీయాలన్నా దాన్ని చేయాలన్నా చాలా స్కేల్ కావాలి, రిసోర్స్ కావాలి అనేది ఉండేది. ఇప్పుడు హ్యాపీలీ ఇది వచ్చింది కాబట్టి సక్సెస్, అవన్నీ మళ్ళీ ఎట్లా స్టోరీ చెప్పచ్చు, కొన్ని కార్డ్స్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాకి 3 సంవత్సరాలు పట్టింది, జైత్రకి ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? అదే సార్, ఇది ఏంటంటే ఎలా చేయాలి అని ఎతికే ప్రాసెస్లో కొంచెం టైం పట్టింది సార్. కొన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే అయిపోవచ్చు, లేదా మళ్ళీ అన్కంఫర్టబుల్ యాక్చువల్గా దీనికి వర్కింగ్ డేస్ ఎన్ని చేశారు? 120 days సార్. 120 days ఈజ్ రీజనబుల్, బట్ స్పాన్ ఎక్కువ టైం పెరిగిపోయింది. అదే సార్, అదే ప్లానింగ్ సార్. ప్లానింగ్ లో ఇదైపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్ ఈస్ ఆల్సో స్పీకింగ్, ఇప్పుడు ఎక్కడో ఆ ఎగ్జామ్షన్ రాజమౌళి గారి విషయంలో తప్పితే ఇంకెవరి విషయంలో కూడా నా ఎగ్జామ్షన్ తీసుకోలేకపోతుంది ఇండస్ట్రీ. రాజమౌళి గారు 4 years తీసుకున్నా, 5 years తీసుకున్నా, ద వండర్ హీ ఈస్ గివింగ్ ఈజ్ అది రియల్లీ దాన్ని మనం చెప్పలేం, స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు సినిమాలు చేస్తూ ద ఫైనల్కి వచ్చేటప్పుడు అవుట్పుట్ అనేటువంటి దాంట్లో డిసప్పాయింటింగ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి అది దట్ షుడ్ నాట్ బి ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. రాజమౌళి వల్ల ఇన్స్పైర్ అయ్యి మంచి సినిమాలు చేయొచ్చు, కానీ ఎంత ఆ ఇన్స్పిరేషన్ తోటి వాత పెట్టుకున్న టైప్గా కాకూడదు అనేటువంటిది ఒకటి ఇండస్ట్రీలో టాక్గా వినిపిస్తుంది. అతనిది రెగ్యులర్ స్లాట్ కాదు రాజమౌళి గారు, ఈ రెగ్యులర్ స్లాట్. మనకు ఏంటంటే మనకు జరిగింది వేరే సిచ్యువేషన్ సార్. మనకేంటంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ మీద రియల్గా షూట్ చేయాలని, అది బ్లూ మ్యాట్లో చేద్దాం అనే ఇంటెన్షన్ లేదు. సో రియల్ బ్రిడ్జ్లో అన్నీ ఎతికాం, వేరే దేశాల్లోకి వెళ్ళి ఎతికాము, ఎక్కడ బడ్జెట్లో వస్తుందని ఎతికి ఫైనల్గా శ్రీలంకలో బడ్జెట్లో కుదురుతుందని తెలిసి దాని పర్మిషన్ కోసం వెయిట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీ మీరు రీజనబుల్గా మేడ్ విత్ రీజనబుల్ బడ్జెట్ అండ్ టైం షెడ్యూల్ చేశారు. రాబోయే సినిమాలు కూడాను అన్నీ ఆ కంపారిజన్తో కాకుండా ఎంత ఇదైనా సరే, ఎంత మనం అద్భుతాలు ఇచ్చినా చివరికి ఏదైనా చిన్న దెబ్బ కొట్టిందంటే మొత్తం ఇదైపోతుంది. ఆ స్కేల్లో కాకుండా ఎవ్రీబడి ఏళ్ళ ప్రస్తావన కదా సార్, సినిమా అనేటువంటిది ఏళ్ల ప్రస్తావన కాకూడదు. అద్భుతాలు నెల రోజులు జరిగినాయి. దానవీర సూరకర్ణ అనేది 28 రోజుల్లో జరిగింది. అంతకు మించిన అద్భుతాన్ని సృష్టించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆ ఆస్పెక్ట్లో చెప్తున్నాను. ఎనీహౌ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ అనేటువంటిది ఇప్పుడు ఏ సక్సెస్ ఆఫ్ ఏ డైరెక్టర్ ఆర్ ఏ ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ దెయిర్ ఓన్, ఇట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఒక సక్సెస్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ వీ వెయిట్ ఫర్ యువర్ ఫర్దర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అదేనా ఇంకేదైనా ఉంటుందా? అదే సార్, జైత్రయనే ఇమీడియట్గా విల్ గో సెట్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.